ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు తెలుగు సినిమా పరిశ్రమకు విడదీయలేని అనుబంధం ఉంది. ఇటీవల కాలంలో ఏపీ రాజకీయాల్లో నటులు సినిమాల ప్రభావం కూడా కాస్త ఎక్కువైంది. ఈ నేపథ్యంలో ఏపీ ఎన్నికలో తెలుగు సినిమా పరిశ్రమ ఎటువైపు అనే చర్చ కూడా జరుగుతుంది. ఇప్పటికే పలువురు తెలుగు సినీ ప్రముఖులు వివిధ పార్టీలో ఉండగా కొందరు ప్రత్యక్షంగా పరోక్షంగా రాజకీయ పార్టీలపై తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. గజం కేవలం 4,500 రూపాయలతో 165 గజాల భూమి కేవలం 8 లక్షలు మాత్రమే. ఇదే లిస్టులో ఇప్పుడు టాలీవుడ్ ప్రముఖ రచయిత కోన వెంకట్ చేరారు. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనపై ప్రశంసలు కురిపించారు. తాజాగా తన సొంత గ్రామంలో పర్యటించిన ఆయన బాపట్ల జిల్లా కర్లపాలెంలోని ప్రభుత్వ పాఠశాలను ఆయన సందర్శించారు. తరగతి గదులను పరిశీలించారు. అనంతరం సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాలను పంచుకున్నారు. ఆధునిక వసతులు, సౌకర్యాలతో తన గ్రామంలో స్కూల్ అద్భుతంగా ఉందని ట్విట్టర్ వేదికగా ఫోటోలు షేర్ చేశారు. నా సొంత ఊర్లో ఇంతటి అద్భుతమైన ప్రభుత్వ పాఠశాల ఉన్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. పాఠశాలలో కల్పించిన మౌలిక సదుపాయాలు నాకెంతో ఆశ్చర్యం కలిగిస్తున్నాయని రాసుకొచ్చారు. ప్రస్తుతం కోన వెంకట్ ట్వీట్ వైరల్ అవుతుంది. ఉన్నట్టుండి ప్రభుత్వాన్ని మెచ్చుకునేలా ట్వీట్ చేయడం చర్చనీయాంశమైంది. కోన వెంకట్ ట్వీట్ వెనుక ఇంకేమైనా కారణముందా లేదా స్కూల్ మెచ్చి ట్వీట్ చేశారన్నది సస్పెన్స్ గా మారింది. నిజానికి ఏపీలో నాడు నేడు కింద ప్రభుత్వ పాఠశాలలకు మహర్దశ వచ్చింది. స్కూళ్ల రూపురేఖలను ప్రభుత్వం మార్చింది. డిజిటల్ విద్యా బోధన, ఇంగ్లీష్ మీడియాలో బోధనలు మంచి పేరును తెచ్చిపెట్టాయి. ఈ విషయంలో ప్రభుత్వాన్ని చాలా మంది అభినందించారు. కోన వెంకట్ కూడా అదే ఉద్దేశంతో ఈ ట్వీట్ చేసి ఉండొచ్చు. కానీ ప్రస్తుతం ఏపీలో ఎలక్షన్ హడావుడి నడుస్తుంది. వచ్చే 2 నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. వచ్చే ఎన్నికలో విజయమే లక్ష్యంగా టీడీపీ, జనసేన, వైసీపీలు పనిచేస్తున్నాయి. ఎవరి వ్యూహాలు వారు సిద్ధం చేస్తూ ముందుకు సాగుతున్నారు. మరోవైపు షర్మిల రాకతో కూడా కాంగ్రెస్ లో ఊపు వచ్చింది. ప్రచారంలో పార్టీలకు సినీ గ్లామర్లు కూడా అవసరం. ఇదే సమయంలో సినీ పరిశ్రమానికి చెందిన కోన వెంకట్ లాంటి వారు జగన్ ప్రభుత్వాన్ని అభినందించేలా ట్వీట్ చేయడం చర్చనీయాంశమైంది. కోన వెంకట్ పొలిటికల్ ఎంట్రీ ఉంటుందా, వైసీపీలో చేరుతారన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఎందుకంటే ఈ మధ్య ఎవరు పార్టీలో చేరాలన్నా ముందుగా ఇదే పంథాను ఎంచుకుంటున్నారు. నాయకులను పొగుడుతూ ట్వీట్ చేయడం, ప్రభుత్వాన్ని పథకాలను ప్రశంసించడం వంటివి చేస్తూ రాజకీయాల్లోకి వస్తున్నారు. మరి కోన వెంకట్ ట్వీట్ వెనుక మర్మమేంటో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.